ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన ఆత్మీయ కుమారుడ కుమార్తె, నీవు బ్రతుకు కాలమంతయు మహాదేవుని యొక్క కృప, ఆయన అనుగ్రహించు క్షేమము నీకు తోడై ఉండునుగాక. ఆమెన్. దేవుడు ఈరోజు మనకు బయలుపరిచిన వాగ్దానమును బట్టి దేవునికి స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, వందనాలు చెల్లించుదాం. దేవుడు నేటి దినము బయలుపరిచిన వాగ్దానము: నీకు మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవే. ఆమెన్. ఈ సత్యాన్ని లేదా ఈ మాటను పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా రోమా సంఘంలో ఉన్న క్రైస్తవులకు ఈ మాట వ్రాయించాడు. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనములో ఈ మాట వ్రాయబడి ఉంది. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని దేవుడు పరిశుద్ధాత్మని ద్వారా ఈ మాట వ్రాయించాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ వాక్య భాగములో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనము గమనించాలి. ఈ లోకములో దేవునిని దూషించేవారు ఎవరూ లేరు. ప్రతి ఒక్కరూ వారి వారి ఇష్టదైవాన్ని పూజిస్తారు, ఇష్టదైవాన్ని ఆరాధిస్తారు. కానీ మనము ఆరాధించే దేవుడు ఈ సృష్టికర్త అయిన దేవుడు. మనము ఆరాధించి సేవిస్తున్న, మనం సేవ చేస్తున్న దేవుడు మన కొరకు ప్రాణం పెట్టిన నజరేయుడగు యేసు ప్రభు. ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. ఆయన ఈ లోకములో ఆయన ప్రేమించదగినది ఏదైనా ఉందా భూమి మీద అంటే నీవే, నీవు, నేను. మనము ఆయన ప్రేమకు అర్హతను యేసుక్రీస్తు ద్వారా మనం పొంది ఉన్నాం. కనుక పిలిచిన దేవుడు ప్రేమించాడు. ప్రేమించిన దేవుడు నీకు మేలు కలుగుటకు, నీకు ఏవేవి అవసరమో మాన్యమైనవన్నీ నీకు సమస్తము సమకూడి జరిగిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుని ప్రేమించువారు చేసే 5 పనులు. దేవుని ప్రేమించేవారు చేసే 5 పనులు. 1, దేవుని పైన ఆధారపడతారు. దేవుని పైన వారు ఆధారపడతారు. కీర్తన గ్రంథము 22వ కీర్తన 10వ చరణములో ఈ కీర్తనాకారుడు తెలియచేసినట్లుగా, కీర్తన గ్రంథము 22వ కీర్తన 10వ చరణములో కీర్తనాకారుడు ఈ విధముగా వ్రాశాడు: గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే అంటాడు. నా దేవుడవు నీవే. కనుక దేవుని పైన ఆధారపడతారు. నాకు ఆధారము నీవే అంటాడు. రెండవదిగా, దేవుని ప్రేమించేవారు ఆరాధిస్తారు. దేవుని ప్రేమించేవారు ఆయనను ఆరాధించకుండా ఉండరు. ఈరోజు నీవు దేవుని మందిరములో దేవుని ఆరాధించావు, దేవుని ప్రేమిస్తున్నావని దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మూడవదిగా, అడుగుతారు దేవునిని. యేసు ప్రభు అన్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనములో, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అనే మాట. కనుక అడుగుతారు. ఎందుకంటే మనము దేవుని ప్రేమిస్తున్నాం, యేసు ప్రభువును మనం ప్రేమిస్తున్నాము గనక అడుగుతాము ఆయనను. ఆయన అంటాడు, మీరు అడగకముందే మీ అక్కరలు ఎరిగి ఉన్నాను, మీరు అడిగిన తర్వాత అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే గొప్ప కార్యములు చేస్తానంటాడు. దేవునికి స్తోత్రం. 4వదిగా, ఆజ్ఞలు గైకొంటారు. ఆజ్ఞలు గైకొంటారు. అదే యోహాను సువార్త 14వ అధ్యాయంలోనే ఆ మాట వ్రాయబడి ఉంది. 14వ అధ్యాయం 15వ వచనములో, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు అంటాడు. దేవుని ప్రేమించే వారిలో కనపడే 5వ పని, 5వ లక్షణము ఆజ్ఞలు గైకొంటారు. 5వది, దేవుని యందు ఆనందిస్తారు. పౌలు ఫిలిప్పీలతో అంటాడు, ప్రభువునందు ఆనందించండి.
మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించండి అంటాడు. కనుక దేవుని ప్రేమించే వారు ఈ 5 పనులు చేస్తారు. 1 ఆధారపడతారు, 2 ఆరాధిస్తారు, 3 అడుగుతారు, 4 ఆజ్ఞలను గైకొంటారు, 5 ఆనందిస్తారు, దేవుని యందు ఆనందిస్తారు. కనుక ఆ క్రీస్తు ప్రేమ నుండి నిన్ను ఎడబాపువాడు ఎవరూ లేరండి. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీవు ఆయనను ప్రేమిస్తున్నావు. కనుక క్రీస్తునందు ప్రియ కుమారుడా, కుమార్తె, దేవుని ప్రేమించే వారికే అలా జరుగుతోంది. సమస్తము సమకూడి జరుగుతోంది. దేవుని ప్రేమించువారు దేవుడు పంపించు వాటన్నిటినీ విధేయతతో అంగీకరిస్తారు. ఆమెన్. దేవుడు మేలులు జరిగిస్తాడండి. కీడును కూడా మేలుగా మార్చగలిగిన దేవుడు మన యేసయ్య. దేవుడు ఏర్పరచుకొని పిలిచిన వారిని నీతిమంతులుగా చేస్తూ దేవుని సంకల్పములో ఉన్నవారిని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు, వారికే సహాయం చేస్తూ ఉన్నాడు. గనుక ఈరోజు ఆ దేవుని ప్రేమించిన కారణం చేత నీకు మేలు కలుగుటకై దేవాది దేవుడు యేసు నామమున సమస్తమును సమకూడి జరిగిస్తున్నాడు. గనుక నీకు దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో, చేసిన వాగ్దానమును, ఇచ్చిన వాక్యమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుదాం. దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ నీకు మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగిస్తున్న దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ ప్రేమ నుండి మమ్ములను ఎవడూ ఎడబాపడని, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మమ్మును ఎడబాపవని మీరు సెలవిచ్చారు. మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మిమ్మును ప్రేమించే వారి ద్వారా మీరు నాయన మహిమను పొందడానికి, వారికి మేలు కలుగుటకు సమస్తమును సమకూడి జరిగిస్తున్నానని మీరు వాగ్దానం చేశారు. ఈ వాగ్దానమును బట్టి మీకు స్తుతులు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. సర్వశక్తిమంతుడా, చదువుతున్నటువంటి బిడ్డలకు కావలసిన జ్ఞానమును దయచేయండి. ఉద్యోగాలకు, ఇంటర్వ్యూస్కి వెళుతున్నటువంటి వారికి జ్ఞానము దయచేయండి. మీకే వందనాలైన సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి భార్యాభర్తలలో ఎవరికి లోపముగా ఉన్నా లోపములు సరిచేయబడి వారికి సంతానాభివృద్ధి కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. గర్భవతులుగా ఉన్నవారికి సుఖప్రసవం దయచేయండి. నానా విధమైన సమస్యలతో కూరుకుపోయిన వారికి పరిష్కారమును ఇవ్వండి. అప్పులలో అనే ఊబిలో ఉన్నవారిని లేవనెత్తండి నాయన, మీకు వందనాలు. అప్పును తీర్చుకునే మార్గము వారికి చూపించుదురుగాక అని ప్రార్థన చేస్తున్నాం. మీకే స్తుతులు స్తోత్రాలు. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారికి స్వస్థతను, ఇంటిలోనైనా 5 మంది ఉంటే ఒకరే రక్షించబడి మిగతా వారికి రక్షణ లేకపోతే యేసు నామమున వారికి రక్షణ కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. ప్రకృతి వికటించినప్పుడల్లా మీ బిడ్డలను మీ చల్లని రెక్కల నీడల్లో భద్రపరచమని కోరుకుంటూ ఉన్నాను. మహిమ కలిగిన మా తండ్రి, దూరదేశాలలో ఉన్న మా ప్రియ ఆత్మీయ బిడ్డలందరినీ కూడా మీరు ప్రత్యేకముగా దర్శించి అంత దూరము తీసుకువెళ్ళని మీరు ఇంతవరకు కాపాడుతూ ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యవ్వన దశలో ఉన్నటువంటి బిడ్డలు కుడికైనా ఎడమకైనానూ తొలగిపోకుండా మీరు సహాయము చేయమని మీకు ప్రార్థిస్తుంటున్నాము. మీకే వందనాలైన కీర్తిని బట్టి వందనాలు, బంధువును బట్టి స్తోత్రాలు. యవ్వన బిడ్డలునైనా దూరదేశంలో ఉంటుండగా వారికి మీ భద్రతను దయచేయమని కోరుకుంటున్నాను. మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. మరి లీనమ్మను బట్టి జాషువాను బట్టి, సైన్యమ్మను బట్టి జాషువాను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఇతర రాష్ట్రాలలో నాయన, మా తెలుగు రాష్ట్రాలలో ఉన్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని మీ పాదాలు పట్టుకొని ప్రార్థించినవన్నీ యేసు క్రీస్తు నామమున పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, సన్నిధి, సహాయము ఇప్పుడు ప్రభువు రాకడ పర్యంతం వరకు మనకెల్లరికీ, ఈరోజు జన్మదినము, వివాహ దినము జరిగించుకుంటున్న వారికి ప్రభువు రాకడ పర్యంతం వరకు ఆయన కృప కాపుదల తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.